క్రీస్తునామన శుభవందనాలు. గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. చూసిరా పైన బిల్డింగ్స్ ఏ విధంగా కొలాప్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అబ్రహాం సంతానం. మొట్టమొదటి కుమారుడు ఎవరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ను దీవించిండు, ఇస్సాకును దీవించిండు. వాళ్ళు ప్రస్తుతం ఉన్న జెరూసలేం. ఈ ల్యాండ్ మాదని ముస్లిమ్స్, క్రైస్తవులు, యూదులు ఈ మూడు మతస్థులకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే క్రీస్తు ప్రేమమయుడు. క్రీస్తు వచ్చిన ఎవరు? ఇస్సాకు సంతానం నుంచి వచ్చిండు. ఇస్మాయిల్ సంతానం ఏమంటారు? మాకు ఆ ల్యాండ్ కావాలని ఈ గొడవలకు చిన్న దేశాలు, అతి చిన్న దేశం ఇస్రాయేల్ దేశం, పాలస్తీనా, గాజా, లెబనాన్, ఇవి చాలా చిన్న దేశాలు. ఇక్కడ ఇండియాలో ఒక రాష్ట్రం అంతా ప్రాంతంగా ఉండేవి, కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తాయి. మరి దావీదు మహారాజు ఎలాంటి ప్రార్థనపరుడు? చాలా ప్రార్థనపరుడు. సౌలును చంపడానికి సమయం వచ్చినా కానీ సౌలును చంపలేదు. కానీ దావీదు మహారాజు సింహాసనాన్ని తీసేసి సౌలు చంపడానికి వస్తాడు. అప్పుడు పారిపోయి ప్రార్థనలో ఉంటాడు. మరి దావీదులాంటి శతప్రేమ దయచేయండి ప్రభా. బెంజమిన్ నెతన్యాహును దీవించండి. ఇశ్రాయేల్ 12 గోత్రాలను దీవించండి. ఇశ్రాయేల్ దేశం విజిటర్స్ను దీవించండి. అక్కడ ఎగుమతులను దీవించండి, పంటలను దీవించండి. అక్కడ ఇంకా అనేక ప్రార్థన టీములు మొరపెట్టాలి. ఎందుకంటే ఇస్మాయిల్కు దేవుడిచ్చిండు వాగ్దానం. హాగరు ఎత్తుకొని పోయినప్పుడు నీటి బుడగలు వస్తాయి. ఇప్పుడు దాన్ని జంజం పానీ అని తెచ్చుకుంటారు మక్కా, మదీనా వెళ్ళిన వాళ్ళు. ఇస్మాయిల్ దీవించిండు. ఇస్మాయిల్ను డీజిల్, పెట్రోల్, డేట్స్, మన ఖర్జూర పండ్లు, అన్ని జనాంగం చూడండి. ఇప్పుడు ఎంతోమంది అన్ని జనాంగం 40 దేశాల అన్ని జనాంగ ప్రజలు ఖతార్, సౌదీ, ఎమిరేట్స్, రకరకాల ప్రాంతాల్లో ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇస్మాయిల్కి ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు ఈ అన్ని జనాంగానికి ఇస్తున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇటు ఇస్సాకు సంతానాన్ని దీవిద్దాం, ఇస్మాయిల్ సంతానాన్ని దీవిద్దాం. ఈ యుద్ధాలు జరగద్దు. ఒక్క మిజైల్ వేస్తే ఆ బిల్డింగ్, గన్నంతస్తులో ఉన్న బిల్డింగ్ దాదాపు 2000 మంది చనిపోయి ఉంటారు. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు. మసీదు కొలాప్స్ అయిపోతున్నాయి, చర్చిలు కొలాప్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇస్రాయేల్ జనాంగం 92 లక్షల మంది జనాభా. వాళ్ళందరూ మోకాల్లోని ప్రార్థన చేస్తే ఈ హిజ్బుల్లా, హమాస్ అనేవాళ్ళు మార్మనసు పొందుతారు. క్రీస్తును మెస్సియాగా అంగీకరించాలి ప్రభువా, వాళ్ళని దీవించండి. అబ్రహాంకి ఏమి ఇచ్చిండు వాగ్దానం? అబ్రహమా, నీ సంతానాన్ని దీవిస్తాను, నేను దీవించేదాన్ని, శపించేవాళ్ళను శపించేదని అన్నాడు. ఇప్పుడు ప్రార్థన టీం, థామస్ అల్వా ఎడిసన్ ప్రార్థన చేసి బల్బు ఫార్ములా కనుక్కున్నాడు. గ్రహాం బెల్ ప్రార్థన చేసి క్రీస్తు పాదాల చింత కింద నుండి టెలిఫోన్ కనుగొన్నాడు. ఇప్పుడు చూసిరా, టెలిఫోన్ అయింది, వాట్సాప్ అయింది, ఫేస్బుక్ అయింది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది ప్రార్థన ద్వారా. బిల్ గేట్స్ చూడండి, మొట్టమొదటి ధనవంతుడు. 40 రాత్రులు 40 పాలు ప్రార్థన చేసి మైక్రోసాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. ప్రార్థన, మెడికల్ ఉన్నాయి కదా ఫార్ములాస్ అన్నీ, క్రీస్తు పాదాల చింత కింద నుండి ప్రార్థన చేసి అవన్నీ కనుగొన్నారు. చార్లెస్ బబేజ్ కంప్యూటర్ కనుగొన్నాడు క్రీస్తు పాదాల చింత కింద నుండి ప్రార్థన ద్వారా. ఒక పక్షి ఎగరడాన్ని చూసి రైట్ సోదరులు విమానాన్ని కనుక్కున్నారు. ఇప్పుడు ఆ విమానం జెట్ రాకెట్స్, హెలికాప్టర్స్ రకరకాలు అయిపోయినాయి. ఒక శాస్త్రవేత్త అన్నం ఉడికేటప్పుడు ఆ మూత కింద పడుతుంది వేడికి. ప్రార్థన చేసి దాని ద్వారా రైలు ఇంజన్ను కనుక్కున్నాడు. ట్రైన్ చూడండి, ఇప్పుడు టెక్నాలజీ ఎంత అయింది. ట్రైన్స్ను రకరకాలుగా వాడుతున్నారు. సరుకులకు, ఆయిల్కు, మనుషులు ప్రయాణం చేయడానికి ఎంతో డెవలప్ అవుతుంది. అంటే ప్రార్థన ద్వారా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం 12 గోత్రాల వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తే, మొక్కల ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే ఈ హిజ్బుల్ అనేది, హమాస్ అనేవాళ్ళు మారుతారు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంకు డ్రోన్ సిస్టమ్ ఉంది, ఐరన్ డ్రోన్ సిస్టమ్. ఆ దేశంలో ఎన్ని చేసినా కానీ ఆకాశంలోనే కరిగిపోతాయి. కానీ ఈ ఇతర దేశాలకు, ఇరాన్, లెబనాన్, గాజా, వాళ్ళకు ఐరన్ డ్రోన్ సిస్టమ్ లేదు. ఎన్ని మిజైల్ వేసినా అక్కడ పడి మొత్తం బాంబుల వర్షమే పడుతుంది, రక్తం కాలువలు కారుతుంది. కాబట్టి మనం ఏదంటే ఉపవాసం చేద్దాం. ప్రభువా, ఇస్మాయిల్ సంతానాన్ని దీవించండి.
ఇస్సాకు సంతానాన్ని దీవించండి. అక్కడ హిందువులు వలస వెళ్తున్నారు కదా, రకరకాల ప్రాంతాలకు. ఇరాన్ వెళ్తున్నారు, లెబనాన్ వెళ్తున్నారు, ఇజ్రాయెల్ వెళ్తున్నారు. అక్కడ ఈ బాంబులలో ఇక్కడ చాలామంది చనిపోతున్నారు. కేరళ నుంచి సౌమ్య అనే ఆమె ఎంతో లక్షల డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడ ఇళ్ళలో పని చేస్తుండగా మీదకెళ్ళి బాంబు వేసారు, చనిపోయింది చాలామంది. కర్ణాటక నుంచి ఒక MBBS స్టూడెంట్ పోయాడు ఉక్రెయిన్ అనే వారిలో. కాబట్టి ఈ రష్యా పుతిన్, ఇజ్రాయెల్ దేశం పరిపాలించే బెంజమిన్ నెతన్యాహు, ఇప్పుడు అమెరికా న్యూ ప్రెసిడెంట్ ట్రంప్, జో బిడెన్ వెళ్ళిపోయాడు, ట్రంప్ వచ్చిండు. వీళ్ళకు దయాహృదయం పుట్టించండి దేవా. ఎందుకంటే వీళ్ళు చేయబట్టి పోలీసులు చాలామంది చనిపోతారు, పైలట్స్, అక్కడ బాంబు స్క్వాడ్, డిఫెన్స్, అక్కడ ట్రాఫిక్ పోలీసులు, చాలామంది ఇంటెలిజెన్స్ పోలీసులు, అందరిని దీవించండి ప్రభు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక పోలీస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్టే మళ్ళీ ఇంటికి వస్తారన్న నమ్మకం లేదు. తల్లిదండ్రి, భార్య, పిల్లలు ఎంతో కన్నీరు గారుస్తున్నారు. బాధ, దుఃఖం, కన్నీరు, మనోవేదనతో ఉంటుంది. కాబట్టి దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ ప్రేయర్ టీంలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ మధ్యలో చూడండి, ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో కడప నుంచి ఒక CRPF జవాన్ చనిపోయాడు. అతను కాక ఇంకొక జవాన్ కూడా చనిపోయాడు. చాలామంది. ఎందుకంటే ఈ యుద్ధాలు జరగద్దు, ఈ వార్ జరగద్దు, రక్తాలు కారద్దు. వారి వారి ధర్మాన్ని పాటించి ప్రపంచ శాంతి నెలకొల్పాలి. హిందువులకు మేలు జరగాలి, ముస్లింలకు మేలు జరగాలి, యూదులకు మేలు జరగాలి, క్రైస్తవులకు మేలు జరగాలని ప్రార్థన చేద్దాం. మరి కీర్తనదారుడు ఏమవుతుందో, దావీదు కీర్తనదారుడు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయడి, యెరూషలేముని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. కాబట్టి మనం ఆ అతి చిన్న దేశాన్ని ప్రార్థన టీం ప్రారంభించాలి. అక్కడ అనేక రకాల భాషలు ఉన్నాయి, అనేక రకాల ప్రజలు ఉన్నారు. అక్కడ వాళ్ళు మోకాళ్ళని ప్రార్థన చేస్తే ఈ హమాస్, హిజ్బుల్లా అనే వాళ్ళు మారుతారు. వాళ్ళు కూడా మారాలి, ప్రపంచ శాంతి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.